కానీ ఆ దేవదేవుణ్ణి వేడుకుంటే ఏదొక మార్గం దొరుకుతుంది తల్లి. ఇదిగోండి డాక్టర్, ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బులు ఎందుకండి? అసలు ఎవరు మీరు? మీరు చెప్పింది నాకు అర్థమైందండి, కానీ 7th మంత్లో డెలివరీ చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక రకంగా డెలివరీ చాలా ప్రమాదకరం. ఎవరికి ప్రమాదం డాక్టర్? ఆ లక్ష్మికి మేడం. తనకే కాదు, తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా చాలా ప్రమాదం. నేనైతే ఆ బేబీ బ్రతుకుతుందని గ్యారెంటీ ఇవ్వలేను. ఏదైనా కాంప్లికేషన్స్ అయితే పుట్టబోయే బిడ్డని కూడా మనం కాపాడలేము. ఏదైనా పర్లేదు డాక్టర్, కానీ ఆ లక్ష్మి మాత్రం డెలివరీ అయిపోవాలి. కానీ మేడం, ఇక ఈ విషయం గురించి మీరెక్కువగా ఆలోచించొద్దు. ఆ బిడ్డ పుట్టి బతికితే నా కూతురు బిడ్డలా పెరుగుతుంది. బిడ్డ చచ్చిపోతే ఆ లక్ష్మికి కడుపు శోకం మిగులుతుంది. అయినా దురదృష్టం బాగుండి తల్లి బిడ్డలిద్దరూ చస్తే మా ఇంటికి పట్టిన శని వదిలిపోయింది అనుకుంటాను. చూడండి డాక్టర్, నేను చెప్పిన వాటిల్లో ఏం జరిగినా నాకు ఓకే. ఒకవేళ ఆ లక్ష్మి బిడ్డ చస్తే మీరు మరో బిడ్డని బ్యాకప్గా రెడీగా ఉంచండి. అలాగే మేడం. మీరు మాత్రం ఆ లక్ష్మిని రేపు హాస్పిటల్కి తీసుకురండి. ఆ లక్ష్మి దాని బిడ్డల అదృష్టం మీద వాళ్ల తలరాతలు ఆధారపడి ఉంటాయి. ఎలాగైనా రేపు ఆ లక్ష్మి హాస్పిటల్కి వచ్చేలా చేస్తాను. మిగిలింది మీరు చూసుకోవాలి. ఒకవేళ మన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి కూడా మీకు తెలిసింది కాబట్టి బిడ్డని రెడీ చేసుకుని ఉంచండి. మిగతాది నేను వెనకుండి నడిపిస్తాను. కానీ మేడం, ఇదంతా మీరెందుకు చేస్తున్నారు? ఇదంతా ఎందుకు చేస్తున్నానో అదంతా మీకు తర్వాత చెప్తాను. కానీ మీరు చేసే దాని మీదే నా కూతురి భవిష్యత్ ఆధారపడుంది. ప్లీజ్ తీసుకోండి. సరే మేడం, నేను చూసుకుంటాను. మందు అయిపోతేనే విహారీగాడు బయటికి అడుగు పెడతాడు. వాడు బయటికి వెళ్తేనే నాకు వాణ్ణి అడ్డు తొలగించుకునే అవకాశం వస్తుంది. మంద అయిపోయింది. నా జీవితమే ఖాళీ అయిపోయింది ఇక్కడ. ఈ మందుదే ఉంది.
బాటిల్లో కూడా మందు లేదేంటి? తాగేసి మర్చిపోయానేమో. మర్చిపోవడానికే కదా తాగుతుంది. నిద్ర తిండి లేకపోయినా బతకగలనేమో, కానీ మందు లేకపోతే గుర్తొచ్చే జ్ఞాపకాలతో అస్సలు ఉండలేను. వెంటనే వైన్ షాప్కి వెళ్ళాలి. అంబిక, సుభాష్, ఇప్పుడే విహారీని మన ప్లాన్ ప్రకారం బయటికి పంపించేశాను. అలాగా? మన వాళ్ళు రెడీగా ఉన్నారు అంబిక. వెరీ గుడ్. ఈరోజు టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు ఆ విహారీ డెత్ కన్ఫర్మ్ చేసుకో. ఇంతకీ ఎటువైపు వెళ్ళాడు? వైన్ షాప్కి వెళ్తున్నాడు. అయితే విహారీ గడి చివరి గడియలు ఇవే. మన వాళ్ళని అక్కడికి పంపిస్తాను. విహారీకి స్పాట్ పెట్టమని చెప్తాను. విహారీని మిస్ అవ్వకుండా చంపితే వాళ్ళకి డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్పు. అలాగే అంబిక. సరే, త్వరగా వెళ్ళి విహారీ అంతిమయాత్రకి సిద్ధం చే. నేను కూడా వస్తున్నాను. షూర్ అంబిక. సరే. హలో అన్నా. రేయ్, వాడొస్తున్నాడు. మిస్ అవ్వకూడదు. వాడిని చంపిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకే అన్నా. ఆ,